కేజ్రీవాల్ గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఇరువురు కూడా ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారనమాట. సో పార్లమెంట్లో చర్చ చేయండి వర్షాకాల సమావేశాల్లో అంటే బయట వర్షం పడుతుంటే అక్కడ నిలబడి ఇప్పుడు స్టోన్ ఏజ్ టాక్టిక్స్లన్నీ కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. చుట్టూ గొడుగులు వేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారుగా, వైడ్ యాంగిల్లో దొరికిపోతారుగా. సరే అది పక్కన పెడితే ప్రతిసారి ఈయన బీజేపీ అధికార ప్రతినిధిలాగానే వ్యవహరిస్తూ ఉన్నారని మరోసారి తేటతెల్లమైంది. కొన్ని వీడియోలను మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో ఆయన బిహేవ్ చేసినటువంటి విధానము ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ20 బేస్ చేసుకొని అరవింద్ కేజ్రీవాల్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ వీళ్ళిద్దరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలు చేయొచ్చు. అండ్ ఈ20 ఇథనాల్ గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, కావాలంటే మీకు నోటిఫికేషన్ రాకపోయి ఉండొచ్చు, చూడండి. ఒక క్లారిటీ అందులో ఉన్నటువంటి నిజాలు. ఈ20 కేవలం భారతే వాడుతుందా, అమెరికా కూడా దశాబ్దాలుగా వాడుతుంది, ఇతర జపాన్ వంటి దేశాలు కూడా వాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు వాడుతాం? ప్రత్యామ్నాయ ఇంధన వనరు అంటారు దాన్ని. సరే, దానివల్ల లాభ నష్టాలు అవన్నీ పక్కన పెడితే ఒక 2 వీడియోలు చూపిస్తా. ఫస్ట్ రాహుల్ గాంధీ గారి యొక్క ఇథనాల్ वीडियो చూపిస్తా. का जो मामला है ये बहुत बड़ा इशू है. नॉर्मली हम कहते हैं कि दाल में कुछ काला है, मगर ये दाल ही काली है. మ్యాటర్ ఏంటంటే ఈ20 నాట్ జస్ట్ ఏ బ్లాక్ స్పాట్ ఇన్ ద లెంటిల్స్, ద హోల్ లెంటిల్ ఈజ్ బ్లాక్ అనేలాగా ఆయన ఏదో చెప్దాం అనుకున్నారు. కానీ అది ఓపెన్ చేస్తే, కట్ చేస్తే ఆ కారు ఆ పెట్రోల్ మూత ఉండేటటువంటి ఏరియాలోనే అది ఈ20 ఇంధనాన్ని స్వీకరించేటటువంటి వెహికల్, అంటే ఈ20 ఇంధన సామర్థ్యం కలిగి ఉన్న వెహికల్ అని దానికి ఒక స్టిక్కర్ ఉంది. కింద అన్ని అవే కామెంట్స్. ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే కింద ట్రోల్ చేసి పడేస్తున్నారు రాహుల్ గాంధీ గారిని. ఆయన పోస్ట్ క్రింద ఇంత ఈజీగా దొరికేస్తే ఎలాగా అని చెప్పేసి ఎన్ని కామెంట్స్. రకరకాల ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో అది పక్కన పెడితే ఇంకొకటి చూపిస్తాను. About fitness that's important is not really the routine you follow. It's being persistent, doing it continuously and allowing it to compound. Generally I do a little bit of martial arts, which I like. I do a little bit of swimming, running. Now these days I've started yoga, which is quite interesting. It is part of my work life to do. Yesterday, the thing about fitness that's important is ఈవెన్ యోగాను కూడా ఆయన ప్రమోట్ చేసే పరిస్థితికి, పొజిషన్కి వచ్చేసారు, యోగాని క్రిటిసైజ్ చేసిన సిచ్యువేషన్ నుంచి. సో ఈ విధంగా రాహుల్ గాంధీ గారు ఇటీవల మోదీ గారితో పోటీ పడుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పలు తన వర్గం నుంచో లేకపోతే తనకి వస్తున్న కామెంట్స్ నుంచో ఒక రెస్పాన్సివ్ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలకు కూడా ఈయన బీజేపీకి ఉపయోగపడేలాగానే తయారవుతున్నారు. ఇప్పుడు అది ఆయన ప్రారంభమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒక పరిపక్వత లేకపోయిన తనం ఇంకా రాహుల్ గాంధీలో కనిపిస్తోంది అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నటువంటి విషయాలు ఇవి. ఈ20 విషయంలో కానీ లేదా ఇతరత్ర ఇటీవల జరిగినటువంటి ప్రెస్ మీట్ సన్నివేశాల్లో ఆయన వ్యవహరించిన లుక్స్ అవన్నీ కూడా ట్రోల్స్కి గురవుతూ ఉన్నాయి. అయినా కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి విపక్ష నేత. ఆయన ద్వారా జనానికి మేలు కలిగేలాగా, జనాలకు ఉన్నటువంటి కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేలాగా, ప్రభుత్వం మెడలు వంచైనా సరే జనాలకి రాహుల్ గాంధీ గారి ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.